కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమయం దొరికిన ప్రతిసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విభజిస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో అవినీతిని ఎండకడుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు పట్ల ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడమే. మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చిందని, ఆ తర్వాత దానిని విస్మరించిందని రాజగోపాల్ రెడ్డి ఇటీవల తరచూ ఆరోపిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశ చూపి ఇలా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన పరోక్షంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఆయన మొహమాటం లేకుండా బయట పెడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బంది పడుతుంటే శాసనసభలో తాను ఉండలేనని వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. ఇక గ్రూప్ 1 వ్యవహారంలోనూ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్ తరహాలోనే యువత తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని, నిరుద్యోగులను గాలికి వదిలివేయవద్దని, వారికి దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం వారు విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సొంత పార్టీ నేతలు విస్మరిస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంలోకి రావాలని, ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని, ప్రజల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి అనర్హత వేటు వేయడానికి అవసరమైన అర్హత సాధించారు. మంత్రి పదవి రాదని తెలిసినప్పటి నుంచి ఆయన తిరుగుబాటు చేస్తున్నారు. మొదట ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినా ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. యువతకు 2 లక్షలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని, ఓ అన్నలా అండగా ఉంటారని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి తన రాజకీయం తాను చేసుకున్నారు. మంత్రి పదవి రానప్పటి నుండి ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తిరుగుబాటు గురించి చెబుతున్నారు. ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీలోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఆయన ఘోరంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పీసీసీ చీఫ్ కూడా తనకు కోమటిరెడ్డి మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుని విచారణ చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎలా చూసినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేసుకోకపోతే ఆయన నేరుగా మనుషుల్ని తీసుకొచ్చి ధర్నాలు చేయించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.